బిఎస్సి సిబిజెడ్ 74-77 బ్యాచ్. రమారమి 49 సంవత్సరాలు అయిపోయింది కాలేజీ బయటకు వెళ్ళి. 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కలవాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ మనం సమావేశం కూడా అయింది. ముందుగా ఈ ఆలోచన ప్రతిపాదన వచ్చింది మన గంగవల్లి రాంబాబు గారి దగ్గర నుంచి. ఆయన చాలా చొరవ తీసుకుని పూర్వ విద్యార్థులందరినీ కాంటాక్ట్ చేసి లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి తర్వాత రాంబాబు గారితో పాటు టీజీతే పుల్లపాటి గోపాలకృష్ణ ప్రసాద్ కలిసి వీళ్ళు ఎఫర్ట్ తీసుకుని వాళ్ళ ఎఫర్ట్ రిజల్ట్ ఏంటంటే ఈరోజు అంతా మనం కలవడం అవుతుంది. ఈ ఆలోచన ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి జరుగుతూ ఉంది. సో డిఫరెంట్ డేట్స్ మారిన తర్వాత ఆఖరికి ఈరోజు ఫైనలైజ్ చేయడం అయింది. ఇక్కడికి వచ్చినటువంటి మా గురువులు పూజ్యులు అధ్యాపకులు తర్వాత ఈ బ్యాచ్లో అంటే 74-77 బ్యాచ్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎంపీసీ బ్యాచ్, ఇంకోటి సిబిజెడ్. సో ఎంపీసీ వాళ్ళు లేరు ఇక్కడ, ఓన్లీ సిబిజెడ్ బ్యాచ్ వచ్చింది. సిబిజెడ్ అంటే మోస్ట్లీ బోటనీ కొంతమంది మెయిన్ సబ్జెక్ట్ ఉంది, జువాలజీ కొంతమంది మెయిన్ సబ్జెక్ట్ ఉంది, కెమిస్ట్రీ కూడా సబ్జెక్ట్ ఉంది మెయిన్ సబ్జెక్ట్. అప్పుడు ఆ బ్యాచ్లో ఉన్నప్పుడు కెమిస్ట్రీకి దావోజీ గారు అనాథ డిపార్ట్మెంట్గా ఉన్నారు. నాకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తోటి ఎక్కువ సంబంధం ఉంది, ఎందుకంటే నేను ఒక్కడే స్టూడెంట్. రమణ గారు ఉన్నారు అప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. తర్వాత బోటనీ కృష్ణమూర్తి గారు ఎడద డిపార్ట్మెంట్గా ఉన్నవాళ్ళు. జువాలజీ ఏమో వెంకటేశ్వరరావు ఉన్నవాడు ఎడద డిపార్ట్మెంట్గా. జువాలజీలో వివేకానంద స్వామి, తర్వాత కృష్ణకుమార్ గారు లెక్చరర్గా ఉన్నారు మా బ్యాచ్ అప్పుడు. బోటనీలో కృష్ణమూర్తి గారితో పాటు మాకు మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మధ్యలో చలపతిరావు గారు ఉన్నాడు. చలపతిరావు గారు కూడా ఆయన లెక్చర్ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఈ బ్యాచ్లో మాకు మొట్టమొదట అందరిలోకి సీనియర్ మోస్ట్ ఐ కృష్ణ కుమార్ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. కృష్ణ కుమార్ గారిని ఒకేతోటి సత్కరించాలని చెప్పి రామారావు కృష్ణ కుమార్ టెన్యూర్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఎడాది డిపార్ట్మెంట్గా ఉన్న దావోజీ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. చంద్రశేఖర్ బొక్కెళ్ళు సత్కారం చేస్తున్నాం. రమణ గారితో నాకు చాలా ఎక్కువ సాన్నిధ్యం ఉంది, ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక్కడే స్టూడెంట్ని. రమణ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఒకే ఇచ్చి సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
రాజానవరం. శివరామప్రసాద్, మేము రాజానవరం. స్వరూప రామారావు పుష్పగంజంతో సత్కరించవలం కోరుతున్నాం. రాజ్యలక్ష్మి గారిని, రాజేశ్వర గారిని పూలవంతం భక్తితో సత్కరించమని కోరుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం కూడా నన్ను జరిగి హ్యాండ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. పూర్వ విద్యార్థులు ఎంతో ఆదరణతో మా స్టాఫ్ మెంబర్స్ని గుర్తుంచుకుని గౌరవించి ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి నిజంగా మా స్టాఫ్ తరఫున థ్యాంక్స్. అందుకని ఇక్కడికి వచ్చేసినటువంటి మా సహా అధ్యాపకులందరికీ అందరి ఆశీస్సులు మా విద్యార్థులకి తప్పనిసరిగా ఉంటాయని ఆశిస్తున్నాను. నా వరకు వస్తే నేను జువాలజీ లెక్చరర్గా పనిచేశాను 1969 నుంచి. అయితే తొలి రోజుల్లో మా విద్యార్థులకి అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయులకి ఏజ్ తేడా అంత లేదు. ఏ విధంగా అయినా సరే ఆ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఎంతో ఆప్యాయంగా ఒకే కుటుంబంగా మెలిగేవాళ్ళు. అందుకనే అప్పటి బ్యాచెస్ వాళ్ళు గుర్తుంచుకొని ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ వయసులో కూడా అంటే దాదాపు నాకు 46 సంవత్సరాలు పైబడినాయి. అయినా వాడిని పిలిచారు కాబట్టి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బయలుదేరి నేను వచ్చాను. వాళ్ళ ఆప్యాయతను అర్థం చేసుకున్నాను. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుత విద్యార్థులలో అంతగా కనిపించటం లేదు. అప్పుడు ఉన్న ఆప్యాయత, విద్యార్థులు ఉపాధ్యాయుల మీద ఉన్న గౌరవం ఇప్పుడు అంతగా కనపడలేదు. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు గుర్తించుకొని మమ్మల్ని ఇలా సన్మానిస్తున్నారంటే అది చాలా మా అధ్యాపక కుటుంబానికే గర్వకారణం. ఇలాంటి విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండి మరింత మంచి కార్యక్రమాలు చేసి
అందరి ఆదర అభిమానాలు పొందాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు అందరికీ. మొట్టమొదట శ్రీ రమణ గారిని ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చినటువంటి పిల్లలకు పెద్దలు ధర్మపురం కాలేజీలో తిరిగి కలుసుకున్నటువంటి శుభవేళ స్వాగతం పలుకుతున్నాను. ఎక్కువసేపు మాట్లాడాను నేను, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాను. మా పరిస్థితి అది. అంచేత నేను చెప్పేటువంటి మాట కాస్త వింటే సంతోషిస్తాను, కష్టం వచ్చినది. అందరూ అనుకునేదే కృతజ్ఞత అనేటువంటిది మానవుడికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. నా పరిస్థితుల వల్ల నా జీవితంలో కృతజ్ఞత అనేటువంటి లక్షణం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంది. అందువల్ల పూజ్యులైనటువంటి శ్రీ మేక రంగయ్యప్పారావు గారి వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వారి యొక్క సహాయం పొందుతూ చక్కగాను సంతోషంగా ఉన్నాం. పూర్వం అనేవారు అందరూ ఆ ధర్మాత్మ ప్రభువు యొక్క దయ వల్ల బతుకుతున్నామని ఊళ్ళో వారు అనేవారు. 60 ఏళ్ళు అవుతాం నేను ఊరు వచ్చి, అంటే నేను కూడా ఈ ఊరు వాడిని. అదే మాటను నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఈ విధంగా సంతోషంగా ఉండడానికి కారణము ఈ సమయంలో ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రోజు మాధవాచార్య గారు, రంగయ్యప్పారావు గారు, మాధవాచార్య గారు నాకు ఉన్నటువంటి సాహిత్య లేశంలో నన్ను బాగా దగ్గరికి తీసుకున్నారు. వారితో చాలా సన్నిహితంగా ముఖాముఖి హృదయంతో హృదయం మాట్లాడేటువంటి సంచరించేటువంటి భాగ్యం నాకు లభించింది. అలాగే 1966 సంవత్సరంలో చేరి 2003 సంవత్సరంలో పదవి విరమణ చేసినటువంటి డాక్టర్ కె ధనీంద్ర గారు కూడా నా పట్ల చాలా దయగా ఉన్నారు. ఈ సభాముఖంగా ప్రత్యక్షంగా ఆయనకి నా కృతజ్ఞతలు మీ అందరి సమక్షంగా తెలియజేస్తున్నాను. ఏమంటే ఏమి ఆయన కోరుకోవడం నాకు తెలుసు. చేసేటువంటి సహాయం దాక్కుని చేస్తాడు ఆయన. సహాయం పొందిన తర్వాత ఆయన చేసేటటువంటి విషయం తెలుస్తుంది. ఆయన చాలా పడేది చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మేము చిన్నప్పుడు మ్యాన్ ఇన్ బ్లాక్ అనేటువంటి ఒక పాఠ్యాంశం చదువుకున్నాం. అది మరి గోల్డ్ స్మిత్. అందులో కూడా ఆ వ్యక్తి అంతే కనిపించడు. గుప్తదానం అంటాం మనం. ఆ గుప్తదానానికి ముక్తి భవించినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నాయకుడు. నాకు తెలిసినంత వరకు ఈయన అటువంటి వాడు. అంతేకాదు ఆయన ప్రాంతాలతో కొంచెం కోపం తెప్పిస్తాడు కూడా. ఏమంటే మీరు కదా కృతజ్ఞత చూస్తుందేమో నా పట్ల అనేటువంటి ఉద్దేశంతో చాలా తెలివిన వాడిని మహానుభావుడు. అయితే మంచివాడు. అది తెలివితేటలు మంచితనం ఉంటే బాగుంటుంది లోకానికి. ఎక్కువ మాట్లాడుతున్నామో నేను అవకాశం తీసుకున్నాను. ఏమంటే ఆయన చెప్పేటువంటి అవకాశం నాకు లభించలేదు కాబట్టి ఏదో కొద్దిగా చెప్తున్నాను. ఇంత స్పష్టంగా ఆ స్త్రీలైనటువంటి మీ దగ్గర చెప్తున్నానండి. ఇంకా చెప్పవలసిన వాళ్ళు చాలా ఉన్నారు. నేను తక్కువ మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడి పడిపోతాను కూడా. రెండవది ఏమిటంటే మీరందరూ కూడా 70 సంవత్సరాల కిందట ఫైనల్ ఇయర్లోకి వస్తున్నారు. 26, 27, 50 సంవత్సరాల కింద చూసే తప్పులు వస్తున్నాయి. ఈ మధ్యని బాధ్యత లేకుండా మాట్లాడే ప్రయత్నం కాదు కానీ వచ్చేస్తున్నాయి. అయ్యో అనుకుంటున్నాను. తర్వాత 50 సంవత్సరాల కింద మీరు ఉన్నారు. ఉన్నత స్థితుల్లోకి వెళ్ళారు. కుటుంబాలు పోషించుకున్నారు.
మీ బాధ్యతలు చక్కగా నెరవేర్చుకున్నారు. ఇదంతా కూడా మీ పెద్దల యొక్క పుణ్యం, మీ గురువుల యొక్క దయ, అన్నింటినీ మించినటువంటి దైవకృప. మీరు ఈ విధంగానే పిల్లపాపలతోటి సంతోషంగా హాయిగా మీ కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ దైవ స్మరణతోటి జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుతున్నాను. ఏ దైవమైనా పర్వాలేదు, రాముడు అనండి, కృష్ణుడు అనండి, అల్లా అనండి, క్రీస్తు అనండి, ఇంకేమైనా అనండి, ఏమనకుండా ఉన్నా సరే ఆత్మను త్యాగించుకోండి. మీరు ఆత్మ అంతా ఒకటే. ఆ విధంగా మీరు ఉండాలని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని సూచన చేస్తున్నాను. చివరికి వచ్చేసాను. చివరికి ఏమిటంటే కొన్ని పద్యాలు చదివి వినిపిస్తాను. అంటే కెమిస్ట్రీ లెక్చర్గా కన్నా కూడా ఒక విధంగా పద్యాలు. ఇంకా ఇవాళ చదివే కదా, ప్రారంభంలో ఉన్నాం. ఈ సంవత్సరానికి ఇదంతా వర్తిస్తుంది అని నమ్ముతున్నాను. వివరించను, వివరిస్తూ ఒక అరగంట పడుతుంది. నాకు ఓపిక లేదు, ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నాను. మగమాటంతో బాధపడేటువంటి వ్యక్తులు నేను ఒకటి. ఎల్ల విశ్వంబునకు తాని ఈశ్వరుడై జగతి పాలించు ప్రభువైన స్వామి అర్జుని అవ్యయుని పుండరీకార్జున నవరతము భక్తి భరించిన పరాభవము లేదు. దైవము నమ్మి ధర్మ తత్పరతనసగి వేద సాధుల పట్ల సత్ప్రేమమప్పి ఊర్మి సేవించు వారలను పేర్మి బ్రోతి శంకరుడు వారికి పరాభవము లేదు. శ్రీ పరాభవత్సరం మే పదివిలి ఎత్తు ముక్కుల వెత్తునో ఏమి ఎన్నో భయము పొందకుడి పరాభవమనంగా పార్వతీ పరమేశ్వరాభవానికి అర్థం పార్వతీ పరమేశ్వర భవిశక్తి పరులకు అభవంపు కలిగి. పరాభవం అంటే పరులకు అభవం మనకు కాదు. వైరి వర్గములకు నాశము ఘటీలు కనక దెత్తు ప్రభవ విభవములి పరాభవముందు గురుడు రాదు నాయకుల యందు ఏడుగురు శుభులు కాన శాంతి సుఖములొప్పి అన్ని వర్గములకు ఆనందముల పిలుచు. ఇంకా పరాభవం చెప్పుకోగలదు. నూత్న వర్గములకు హృదయపూర్వక నా సహచర మిత్రులు అందరికీ అభినందన. ఈ సమావేశం ఏర్పాటు చేయడం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. మన మిత్రులు కూడా చెప్పారు. ఈ ధర్మపుర కాలేజీ అప్పట్లో అంటే మేము చదువుకున్న రోజుల్లో నూజివీడు, తిరువూరు, గన్నవరం, మైలవరం మెట్ట ప్రాంతాలకి ఉన్న ఏకైక కాలేజీ. ఈ కాలేజీ లేకపోతే ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు నాబోటి ఎంతోమంది పేద విద్యార్థులు 10th క్లాస్ తోటే విద్యని ఆపేయవలసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో శ్రీ ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు ఆయన స్వయంగా కవి, స్కాలర్, వారు పేదలకు విద్య అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో తోటి జమీందారులు అయినటువంటి ఎలమరు రాజావారిని, తేలపూరు రాజావారిని, తరువాత మిర్జాపురం రాజావారిని, తరువాత కపిలేశ్వరపురం ఎస్టేట్ వారిని, కొంతవరకు ఈ ఉద్యోగ ఎస్టేట్ వారి యొక్క బిల్డింగ్స్ స్థలం సుమారుగా 2 ఎకరాలు సేకరించి వారు కూడా బహు ఔదార్యంగా ఎటువంటి డబ్బు తీసుకోకుండా విద్యా వ్యాప్తి కోసం, పేద విద్యార్థుల విద్యా వ్యాప్తి కోసం ఇవి బహుకరించి ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డారు. అటువంటి మహనీయునికి నిన్నే వారి జన్మలను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్థితిలో
నేనున్నానంటే ఈ ధర్మపర కాలేజీ కాలేజీని ఏర్పాటు చేసిన శ్రీ మేకా రంగయ్య అప్పారావు గారు, ఉయ్యూరు రాజా గారని ముద్దుగా పిలుచుకున్నారు. వారికి ముందుగా నా అసలు వాళ్ళు అర్పిస్తున్నాను. ఈ కళాశాలలో మొట్టమొదటి ప్రిన్సిపాల్గా ఎర్రోజు మాధవాచార్య గారిని స్వయంగా ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు నియమించారు. ఎర్రోజు మాధవాచార్య గారు కూడా తెలుగులో చాలా గొప్ప కవి, ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. అలాగే సాహితీ సభల్లో అన్నింటిలో కానీ పాల్గొని ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారికి ప్రతి విషయంలో చేదోడుగా వాదోడుగా ఉండి ఈ కాలేజీ నిర్మాణం చేయడానికి, ఈ కాలేజీ స్థితిగతుల్ని అభివృద్ధి చేయడానికి చాలా సహాయపడ్డారు. వారి తరువాత సుమారుగా 1974 కానీ 75 కానీ ఈ కాలేజీకి దామెర లక్ష్మణరావు గారు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. 76లో ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ధర్మపర కళాశాలలో ఈ ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు సెలెక్ట్ చేసినటువంటి అధ్యాపకులను ఏ ఒక్కరిని వంకబెట్టేటువంటి శక్తి ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. అటువంటి మెడికల్ ప్రతి సబ్జెక్టులోనూ మెడికల్ లాంటి లెక్చరర్స్ని ఎంపిక చేసి ఈ కాలేజీలో విద్య చుట్టుపక్కల కాలేజీలు అన్నిటికంటే బాగా ఉన్నతంగా ఉండేటట్టు ఈ కాలేజీ రిజల్ట్స్ కూడా అన్ని కాలేజీల కంటే బాగా వచ్చేట్టు చాలా గట్టిగా కృషి చేసింది. ఇదంతా కూడా ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు చేసినటువంటి ఈ సెలక్షన్. వారు ఎక్కడ విద్వత్తు ఉంటే ఆ విద్వత్తుని గ్రహించేవారు, దాన్ని మన కాలేజీలో ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి వారిని నియమించుకొని కాలేజీకి మంచి పేరు తేవడానికి చాలా ప్రయత్నం. నేను సైన్స్ విద్యార్థులు కాబట్టి కామర్స్ కానీ ఇంకా మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిలో అధ్యాపకుల గురించి నాకు అంత వివరంగా తెలియదు. సైన్స్ విషయానికి వస్తే మొదట ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి వస్తే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో గోపాలకృష్ణమూర్తి గారు విట్టిగా చెప్పేవారు పాఠాలు, ఇంగ్లీష్ పాఠాలు చాలా సంతోషంగా ఉండేది వారు చెప్తుంటే. అలాగే వారి తర్వాత ప్రతివాది భయంకర రంగస్వామి గారు, పివి రంగస్వామి గారు, వారు మ్యాక్బెత్ నాటకం చెప్తుంటే వారు మ్యాక్బెత్ నాటకంలో పాత్రధారిగా ఊగిపోతా చెప్పారు. మేమంతా కూడా వెళ్ళిపోయాము. అలాగే నరసింహారావు గారు, వారు మాకు క్లాసులు వచ్చింది తక్కువ, ఎక్కువగా గ్రామర్ చెప్పేవారు. ఇక తెలుగు డిపార్ట్మెంట్ శ్రీ మద్దాలి వెంకట నరసింహారావు గారు గొప్ప వక్త, గొప్ప వ్యక్తి, గొప్ప సాహితీపరుడు. ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారి శిష్యుడు. మన ధర్మపర కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. వారు చాలా పుస్తకాలు కూడా రాశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో యువజ్యోతి కాలం అని కూడా రాశారు, చాలా ప్రసిద్ధులయ్యారు. ముత్యాల ముగ్గు సినిమా కూడా తీసి చాలా ప్రసిద్ధులయ్యారు. వారి తర్వాత తెలుగులో సివిఎల్ నరసింహమూర్తి గారు ఉండేవారు. అచ్చగా తెలుగు ఆరణాల తెలుగు ఆంధ్రుడు అంటే ఎట్లా ఉంటారంటే సివిఎల్ నరసింహమూర్తి గారు లాగా ఉంటారు. చక్కగా పంచకట్టుకునేవారు, తెల్ల చక్క ఉత్తరీయం వేసుకొని అసలు వారిని చూస్తుంటేనే నమస్కారం పెట్టాలనేటువంటి కోరిక కలిగింది. వారు ఎంతో చక్కటి తెలుగు భాషని బాగా చెప్పేవారు, స్వచ్ఛంగా మాట్లాడేవారు. ఒక చిన్న ఉదాహరణ, కొంచెం లెంగ్తీగా అయితే నా అభిప్రాయాలు పంచుకున్నామని ఉద్దేశంతో త్వరగా ముగిస్తాను. మను చరిత్ర చెప్తున్నారు ఆయన. మను చరిత్ర చెప్తున్నప్పుడు ఈ హిమాలయాలకి ప్రవరాకి వెళ్ళి ఆ పసరు వల్ల హిమాలయాలకు వెళ్ళిన తర్వాత ఈ మరుగుని కనపడడం,
ఈ బరువుని ఆయన కవించినప్పుడు కూడా శ్రీగారి అంటూ ఆవిడ తొలగదూస్తే ఆవిడ బయట తూతే కొంటి వాళ్ళు ఉంటారు కదా క్లాసులో ఎప్పుడైనా నాగంపల్లి ఎవరు ఉంటారు మాస్టర్ పై అదంటే ఏమిటి మాస్టర్ నీకు తెలియదులేదు నేను నీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడిగి చెప్తాను. ఎంత చక్కటి సమాధానం, ఎంత సమయస్ఫూర్తి. అటువంటి అధ్యాపకులు సమక్షంలో 5 సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ పదవి కలిగించాను అంటే అది మా అదృష్టం. అలాగే వైద్యులు కృష్ణారావు పాండవోద్యోగుడిగా గురించి చెప్పేటప్పుడు ద్రౌపది దుర్యోధనుడు ఆవిడ్ని శిఖబట్టి దుశ్శాసనం ద్వారా లాభించుకొచ్చినప్పుడు ద్రౌపది శబ్దం చేస్తాడు. ఆవిడ్ని దుర్యోధనుని చంపి ఆ రక్తంతో తప్ప తల ఆవిడ శిఖం పొడవము అని దాన్ని వర్ణిస్తా ఆయన తొడగొట్టి చెప్పేవారు. ద్రౌపది ఈ విధంగా తొడగొట్టింది అని అంత అందంగా వర్ణించారు. తర్వాత ఇక తెలుగులో ఇంకొక ఇద్దరు లెక్చరర్స్ ఉండేవారు. తుమ్మలపల్లి నరసింహమూర్తి గారు, తర్వాత ఎస్టిపి రామానుజాచార్య గారు. రామానుజాచార్య గారు మాకు ఎప్పుడూ రాలేదు. తుమ్మలపల్లి నరసింహమూర్తి గారు కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తి. అలాగే క్లాసులు ఎక్కువ డుమ్మ కొట్టేవాడు. ఎప్పుడు చెప్పిన మాకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నాకు గుర్తున్నంత వరకు వీరేశలింగం గారి విజ్ఞాపనం పాఠం తప్ప ఇంకొక పాఠం గుర్తురాలి. ఆయన రావటమే ఆ రోజుల్లో వెదవముండలకు వీరేశలింగం, తెగించిన వాడికి గడ్డేలింగం, ఇది ఈ సూక్తితోటి మొదలుపెట్టి ఇది చెప్పేవారు. అలాగే స్పెషల్ తెలుగుకి కారక పరిచ్ఛేదం అని చెప్పేవారట మాస్టర్. అది నాకు తెలియదు, అందుకని కారకం గారని కూడా పిలిచేవారు, నిక్నేమ్ అయింది. అది నాకు తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంబంధం. మూడవది మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఆ బాటనీ డిపార్ట్మెంటు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ధన్యరాజు కృష్ణమూర్తి గారు. చాలా చిన్న ఎత్తు ఉన్నప్పటికీ ఆయన మునికాళ్ళ మీద లేచి ఆ పాఠాలు చెప్పేవారు. ఎంతో లైవ్లీగా ఉన్నాయి. ఆయన పాఠం చెప్పడమే కాకుండా మాస్టారు అప్పుడప్పుడు అనేవారు, పనసపొట్టు కూర అంటే 10 మైళ్ళు నడిచారులు వచ్చాయి అనేవారు. అదే నాకు గుర్తుంది. ఇవాళ ఆ మెనూలో పనసపొట్టు కూర కంపల్సరీగా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ కూర ఇతను చేస్తాడని లేకపోయినప్పటికీ వేరే దానికోసం స్పెషల్గా ఒక మనిషిని ఎంగేజ్ చేసి అది చేయించారు. అది వారు. తర్వాత కేవీ చలపతిరావు గారు, ఆయన ఆల్గే ఫంగై ఇవి చెప్పేవారు. వారు చాలా నిదానంగా మాట్లాడేవారు. స్వామి కొంచెం డయాగ్రామ్స్ అవి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 3 ఎస్ఎల్ యోహాన్ గారు, చోడగుడి లక్ష్మీపతి యోహాన్ అనేటువంటి జాను 6 అడుగుల ఆజానుబాబు. నోరెత్తితే కాలేజీలో 4-5 క్లాస్ రూములకు వినపడేంత వాగ్దాటి డయాగ్రామ్స్ వేసి చదవవలసినటువంటి అవసరం లేకుండా చెప్పినటువంటి ఒక 2-3 నెలలు ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళే. చక్కగా ఎక్సర్సైజ్ నోట్బుక్లో డయాగ్రామ్స్ వేసి నా ఒక్కడికే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా చక్కగా చెప్పేటువంటి వారు మంచి లెక్చర్. నెక్స్ట్ గోలి వివేకానంద స్వామి గారు. ఈయన ఎక్కువ మాకు కార్డేటా ఇవి చెప్పారు. చాలా బాగా చెప్పేవారు, ఇంప్రెస్ చేసేవారు. ఆయన చెప్తే చదవాల్సినటువంటి అవసరం కూడా ఉండేది. కృష్ణకుమార్ గారు స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ టీచింగ్లో ఎక్సలెంట్ టీచింగ్. వారు అన్ఫార్చునేట్లీ మాకు తక్కువగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ కొంతకాలం చెప్పారు. నెక్స్ట్ రమణ గారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేవారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఆ బెంజిన స్ట్రక్చర్ వాళ్ళు చెప్పిన ఇవాళ కూడా గుర్తుంది. ఇంకా రమణ గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో తెలుగు మీడియం మేము చదివింది. ఆ తెలుగు మీడియంలో చదువుతా నేను, పూర్ణచంద్రరావు, టీజీకే మేము ముగ్గురు తెలుగు మీడియంలో చదువుతా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్స్ రాశాం. ఆ విధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్స్ రాయటానికి ప్రిపేర్ అవ్వడానికి రమణ గారి మాస్టర్ని అడిగితే నాకు ఒక్కళ్ళకే ఉదయం 7 గంటలకి వారింటి దగ్గర గంట సేపు ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్పినటువంటి మహాత్ముడు వారికి శిరస్సు వంచి ప్రణామం చేస్తుంది. ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇందులో గోపాలకృష్ణమూర్తి గారు, మాధవాచార్యులు గారు, సీతారామయ్య గారు, తరువాత టిడి రంగస్వామి గారు, వెంకట ఎంఈఎల్ గారు, సివిఎల్ నరసింహమూర్తి గారు, తుమ్మలపల్లి నరసింహమూర్తి గారు, ఎస్ఎల్ యోహాన్ గారు, కేవీ చలపతిరావు గారు, గోలి వివేకానంద స్వామి గారు, తరువాత కన్నిగంటి చంద్రశేఖరరావు గారు. క్షమించాలి, ఆ మాస్టర్ గురించి కన్నిగంటి చంద్రశేఖరరావు గురించి చెప్పడం మర్చిపోయాను. వారు చాలా సౌమ్యంగా ఉండేవారు. వారు మాట్లాడితే మాట కూడా వినపడినంత ఈజీగా ఉండేవారు. ఎక్కువ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్లో మాకు వచ్చేవారు. వారు తర్వాత వైద్యులు కృష్ణారావు గారు, వీరందరూ కూడా స్వర్గస్థులయ్యారు. వారందరికీ మన 74-77 పూర్వ విద్యార్థుల తరఫున వారి ఆత్మశాంతికి నివాళి అర్పించాలని ఒక్క నిమిషం మౌనం పాటించమని చెప్పి కోరుకుంటున్నాను. సహా విద్యార్థులు చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. వారిలో సిరాజున్నీసా బేగం గారు మనం సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు, ఫైనల్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నప్పుడే వారు చనిపోయారు. అలాగే సూరిబాబు గారని ఆయన కోనపరాజపురం గ్రామ కావలస్తుడు. ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి తర్వాత ఉద్యోగాలు కూడా చేసి తర్వాత కోవిడ్లో చనిపోయారు. అలాగే ఆంజనేయులు గారని పోలసాంపల్లి నుంచి వచ్చేవారు. ఆయన కూడా బీఎస్సీ కంప్లీట్ చేశారు. తర్వాత వ్యాపారాలు వృత్తులు వ్యవహరించి కోవిడ్ సమయంలో పరంపరించారు. అలాగే కొత్తపల్లి లక్ష్మీనారాయణ అని మన మిత్రుడు, మనతో పాటు చదివినటువంటి మిత్రుడు, అతను కూడా పరంపరించాడు. వీళ్ళ నలుగురికి ఆత్మశాంతి కలగాలని మన బ్యాచ్ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వారికి ఆత్మశాంతికి ఒక్క నిమిషం నివాళి అర్పించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. క్షమించాలి. అలాగే అన్ని ఫైలమ్స్ జువాలజీ కోట్పాల్ సిరీస్ ఇంగ్లీష్లో ఉండేవి. ఇవన్నీ కూడా మేము వెళ్ళి అడిగితే రాజేశ్వరరావు గారు శ్రమ అనుకోకుండా ఎక్కడో ఉన్న పుస్తకాలను
ఎవరో వాడని పుస్తకాలు తీసి నాకు ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి సహకరించిన రాజేశ్వర గారికి సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాంబాబు గారు. 74-77 సంవత్సరం మొత్తం జెనిసిస్ అంతా చెప్పారు 10 నిమిషాల్లో. అప్పుడు కాలేజీ ఎట్లా ఉందో, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎవరెవరు ఉన్నారు లెక్చర్స్గా, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక అలంకరించిన మిగిలిన పెద్దలు దావోజీ గారిని, ఒకసారి ఆయన మెసేజ్ ఇవ్వమని చెప్పుకోవాలి ఆశీస్సులతో పాటు. అందరికీ నమస్కారం. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 77-80 బ్యాచ్ వాళ్ళు బహుశా వీటితో ఆఖరు ఇలాంటి ఫంక్షన్స్ అనుకున్నాను. యాక్చువల్గా 77-80 ఇక్కడ నేను లేకపోయినప్పటికీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇప్పుడు 74-77 అంటే మీరు 50 ఏళ్ళ సుదీర్ఘ జీవితం. ఇక్కడ 2 విషయాలు నేను అసలు ఏదో మాట్లాడదాం అనుకోలేదు, అందుకే తర్వాత మాట్లాడదాను. రాంబాబు గారు మాట్లాడడానికి బోర్డు మ్యాటర్ ఇచ్చేసారు నాకు. ఆయన చెప్పిందంటే మొట్టమొదటి ఏంటంటే డి కృష్ణమూర్తి గారు రాలేదు. హూమ్ పోయి రిగార్డ్ హిమ్ హై ఎస్టీమ్. ఆయన ఈ మధ్యన మా ఇంటికి వచ్చినప్పుడు అన్నారు, ఏమిటయ్యా ద్రవేజీ 60 ఏళ్ళు పూర్తయిపోతుంది, కాలేజీలో ఎవరు ఏం చేసుకోవట్లేదు, మనం నలుగురైనా వెళ్ళి ఓ గదిలో కూర్చుని కాస్త భోజనం చేసొద్దామా అని అడిగారు ఎవరు, డికేఎం గారు. కాబట్టి డి కృష్ణమూర్తి గారి తరఫున పాఠ్యంగానైనా మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ వాజ్ వెరీ మచ్ చాలా ఫీల్ అయ్యాడు. పర్వాలేదు అలాగే మన 27, 25, 57 కూడా జరగలేదు ఫీల్ అయిపోతాయండి. లేదా ఒక రోజు మనం భోజనం చేసి వచ్చాను డీకి. తర్వాత రెండోది, ఈ ఫంక్షన్ చూస్తుంటే నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే ఒక సినిమా గుర్తొచ్చాను, బడిపంతులు. ఆ బడిపంతుల్లో హీరో గారు రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోతే హీరో గారి దగ్గర పాట సాంగ్ విడిచిపెట్టి హీరోయిన్ గారు పాట పడుతుంది. ఏమని అంటే, ఏం చేశానో తెలియదు, నీకు మంచిగా చేశానో తెలియదు, తర్వాత ఏం చేశానో నాకు ఏమీ తెలియదు అని చెప్పి ఒక పాట ఉంది. అలాగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఎలాగో మేము సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాం, ఇంకా లైఫ్ నుంచి రిటైర్మెంట్ చాలా దగ్గరికి వచ్చేసాం. ఇవి వచ్చిన దాంట్లో నాకు కూడా అనిపించింది అనమాట, మనం నేనేం చేసామో, కీడేం చేసామో, ఏం చేసామో తెలియదు అని ఈ సన్మానాలు చూస్తుంటే అప్పుడు చాలా మూవ్ అవుతుంది. అందులో అమ్మాయి రాజలక్ష్మి అంటే చాలా సింపుల్గా రీసెంట్గా ఉంది. ఇప్పుడు రాంబాబు గారు మ్యాథ్ విచారం ఏం చెప్పారంటే, ఒకటి మ్యాక్బెత్ రెఫర్ చేశారు. నేను ఈ పార్టీ ఇచ్చిన దానికన్నా రాంబాబు గారికి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మాట్లాడరు మా మిసెస్. రాంబాబు గారు వచ్చి వెళ్ళాలంటే మీ ఆయన ఎవరో వచ్చారు, బాగానే ఉంది, మీకు 15 రోజుల పాటు మేత బాగానే ఉంటుంది అన్నమాట అన్నారు. ఏమిటంటే ఆ మేత ఎప్పుడైతే మీరు స్టూడెంట్స్ ఇచ్చి ఇలా ఫంక్షన్ చేస్తున్నారు, నాకు ఒక అలవాటు ఏంటంటే నా టీచర్స్ గురించి నేను ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన మ్యాక్బెత్లో ఒక ఆయనే మాకు లెక్చరర్ గారు ఉండేవారు, పి సుబ్బారావు గారిని. ఆయన ఎంత గొప్పగా చెప్పేవారంటే మొట్టమొదటి ఆయన గురించి మాకు అర్థం కాక ఈయనకి బట్టి కూడా పుస్తకాలు నింపేవాడు. ఎందుకంటే మ్యాథ్మెటిక్స్ చెప్పినా చేతిలో పుస్తకం ఉండేది కాదు, రాడాయి గారు చెప్పినా చేతిలో పుస్తకం ఉండేది కాదు. ఈజ్ అన్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్. కాబట్టి ఆ మ్యాథ్మెటిక్స్ ఏం చేస్తున్నాడు, ఎలా జరుగుతుందని చెప్పి నాకు ఒక స్టాప్ గుర్తుకొచ్చిన మ్యాథ్మెటిక్స్ అంటే ఫస్ట్ యాక్ట్, 7th scene, 3rd సాల్కి నా బాబు గుర్తు, బాబు నేను గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ వర్ డన్ దెన్ ఇట్ ఈస్ వెల్ విత్ అసోసియేషన్ టు ది ట్రావెల్ ది కాన్సిక్వెన్స్, ఇట్ ఈస్ ది ఓవర్ వాటింగ్ అంబిషన్ విచ్ ఓవర్ లివ్స్ మై మైండ్ అని మ్యాథ్మెటిక్స్ అనిపిస్తారు షేక్స్పియర్. అప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆయన క్లాసులకు వెళ్ళామనుకోండి, వెళుతూనే
ఇందాక అన్నారే సివిల్ గారు ముందు చెప్పారే, ఆయన అవడం ఇంగ్లీష్ లెక్చరర్ గారు, చల్లటి జవాబుదారి మంచి ఎప్పుడు తప్పులు ఉండేవాడు. వచ్చి మొట్టమొదటి వస్తున్నాయి ముందు కూర్చోవాలి. ఆ రోజుల్లో మనం గమ్మున కూర్చున్నామని ఇక్కడ మాస్టర్ కూర్చున్నాడు. బాబు నాయన ఏం మాట్లాడేవాడు. చిన్నగా బోర్డు దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం రమయ, ఈ మూడు చెప్పి వాడికి ఇంగ్లీష్లో చెప్పి అది చెప్పింది రాదు కూర్చోడు. అందుకని ఆయన అక్కడ ఒక మాట చెప్పారన్నమాట. చూసారా, నాటకాలన్నా సబ్జెక్ట్ అన్నా ఇది ఏమీ ఉండదు, మన జీవితంలో ఉండేది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఓవర్ వాచింగ్ అంబిషన్ విచ్ ఓవర్ మైండ్ అని చెప్పాను కదా. అలాగే టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ టూ లిటిల్ ఆఫ్ యాక్షన్. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తారు. అలాగా మహానుభావుడు అన్నమాట. ఇది అవుట్ ఆఫ్ ది వేమో నాకు తెలవదు. ఇది ఒక విషయం నాకు సరదా ఉంది. లెక్చర్గా వెళ్ళాను, మా కాలేజీ ఎగ్జామ్గా వెళ్ళాలి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక సందర్భం జరిగిందనమాట. సో నాకు వచ్చిన తర్వాత అక్కడ డెమాన్స్ట్రేటర్ బాబు చేయని ఉండేవాడు, మాకు బాగా బెస్ట్ ప్రొఫెషన్. ఇలా చూస్తూ కూర్చొని అది చూశారు. చెప్తున్నారు ఇంకా మన గురువు గారు తీసుకుపోతారు. రిటైర్ ఎప్పుడన్నా అదే రిటైర్ అయిపోయినా ఒకసారి వచ్చి కాలేజీ చూసి చెప్పుడు అక్కడ చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళాము, కావాలి నమస్కారం పెట్టాం, అంతా అయిపోయింది జరిగింది. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక యాక్షన్ క్యాండిడేట్ కనిపించాడు. సెప్టెంబర్ గ్రాడ్యుయేట్స్ ఉంటుంది, ప్రాక్టికల్ చేస్తుంది. ఏంటి నేను ఇక్కడ ఉన్నాడు, అచ్చ అలాగే ఉన్నాను. అచ్చండి నేను ఎవరో కాదు, పండితులు అయిపోయింది. అక్కడికి వెళ్ళిన ప్రాక్టికల్ చేస్తున్నాను. నెలల తర్వాత రిజల్ట్స్ ఇక్కడ నాకు ఉత్తరం వచ్చిందండి, పోస్ట్ కార్డు. అవును డియర్ దేవేజీ అని రాసి, ఎందుకంటే నాకు చాలా ఇది ఉండేది. ఈ పర్టికులర్ క్యాండిడేట్ అతను రాకుండా మార్పులు వచ్చాయని నాకు అనిపించింది. ఆ వచ్చాయి కాబట్టి ఇది నువ్వు పలానా నేషనల్ అబ్బాయిని కనుక వేసుకుంటే, నువ్వు మార్పులు వేసుంటే ఆయన రియల్లీ ఎషేమ్డ్ ఆఫ్ యూ అని రాశారు. అది కింద ఇంకో సెంటెన్స్, అలా కాకుండా నువ్వు డిజర్వింగ్ క్యాండిడేట్ కనుక వేసినట్లయితే ఐ టెండర్ మై అన్కండిషనల్ అపాలజీ. ఆయన ఏంటి మనకి ఆ దయచేసింది. అలాగే ఇంకోటి కూడా చెప్పేది, పోయేదాన్ని సీరియల్గా మాపం కూడా చెప్తుంది. ప్రథమాశ్వాసం ఉండేది, ఒకటి జనపడాలకు ఒకటి పద్యాలు ఉండేది. లంబు సంపన్నం ఎంత అయిన తర్వాత ఆ మేస్తారు మా మేస్తారు కూడా దిగుబడి సంవత్సరంగా ఉండేవాడు. ఓసారి ఇలాగే ఒక నిశ్వాసగా ఏంటండి అన్నది మేస్తారు అది ఏమన్నది పదం చెప్పండి. అది వస్తావా వచ్చుకోవాలి అంటే నా మాట అది బాగా వస్తకు వచ్చుతారు జాగ్రత్త అన్న అంత సటిల్గా ఉండే పాటు. వాట్ ఏ లివ్డ్ ఫర్ అని ఒక పాట ఉంది, తోడు వాట్ ఏ లివ్డ్ ఫర్ అని ఒక ఉంది. అందులో ఫిలాసఫీ ఉంది, సింపుల్ లివింగ్ అండ్ హైజీన్. ఆశ అది ఇవన్నీ కూడా టీచర్స్ యొక్క ఇంపాక్ట్సే తప్ప ఏదైనా మంచి జరుగుతుంటే, ఏదైనా మంచి కనుక చేసినట్లయితే ఎప్పుడు ఆ మహానుభావుని టీచర్స్ని నేను చెప్పాను. ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, ఇప్పుడు ఎంతో వీలు చేస్తున్నారు, మనం ఏమీ చేయలేకపోయినా మన టీచర్స్ని. సో టైమ్ అండ్ అగైన్ ఐ థ్యాంక్ యూ మై గైడ్నెస్ ఫర్ దిస్ హాస్పిటాలిటీ అండ్ దిస్ అండ్ గాడ్ బ్లెస్. మీరు కూడా అందరూ 7 రోజులు అటువంటి ఇద్దరు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ బలరామ కృష్ణమూర్తి గారు డెలివర్ హిస్ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. అందరూ అన్నీ చెప్పేయారు, నేను చెప్తాకేమి లేదు అక్కడ. కానీ ఒక్కటే నేను అనుకున్నాను, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మమ్మల్ని కూడా మీలో కలుపుకోండి. చాలా ఓపికగా ఇంతకాలం రాంబాబు మీరందరూ కలిసి ఇలా అరేంజ్ చేయటం అనేది చాలా చాలా సంతోషించాము. చాలా గొప్ప ఆలోచన అది. ఎందుకంటే మన ఇష్టమైన వాళ్ళందరూ కలిసి కూర్చుని ఒకసారి కూర్చుంటే మన జీవితం కాలం పెరుగుతుంది. అందువల్ల మీ అందరినీ చూసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇదివరకు సిబిజెట్లో నేను ఎవరంటే ప్రతి సంవత్సరము క్యాంప్కి వెళ్ళేవాడు. ఎందుకంటే
రామేశ్వరం అది పక్కన ఐలాండ్స్కి అన్నింటికి వెళ్ళేవాళ్ళం. చక్కగా స్టూడెంట్స్తో కలిసి ఎంతో ఇదిగా ఉండేవాళ్ళం. దాన్ని బ్యాచ్ వాళ్ళు వచ్చినట్టు లేదు. ఇప్పుడు లేదా అండి అది అదే అందువల్ల వీళ్ళందరం చూస్తే నాకు అంటే అన్ని చూస్తే చాలా మంది గుర్తుండేవారు. అదే ఎక్కువగా గుర్తుపట్టలేకపోయారు. ఏదైనా కానీ ఇలా కలవటం అట్లా ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగిన విషయం. కనుక నేను కూడా ఇక్కడ పనిచేసిన తర్వాత చాలా కాలేజీలో పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. నేను కూడా ఇది ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అందరూ కలిసిపోయి ఉండేవాళ్ళు. మాస్టర్ అందరూ కూడా ఎవరికి డిఫరెన్స్ ఉండేవి కాదు. అందరూ చక్కగా మాట్లాడుకుంటూ అందరూ చక్కగా చాలా సరదాగా ఉండేవాళ్ళు. అటువంటి కాలేజీ ఈరోజు జరగకపోవడం అంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. అందరికీ మేమందరూ తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందరూ కూడా ఇలా ఉండటం వల్ల చాలా మంచిదనం అందుకని మీరందరూ కూడా మీ అందరూ యొక్క ఆశీర్వాదాలు అందరి యొక్క చూస్తే మాకు మీరు కూడా ఇంకా సంవత్సరం ఎక్కువగా బతికేదట్టుగా ఉన్నాం. తప్పకుండా మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మీరు మీ పిల్లలు అందరూ కూడా హాయిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మర్చిపోండి మాస్టర్, నేను వివేకానంద స్వామి గారి రిలేటివ్ని. అతను అక్కడ డాక్టర్. మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే డాక్టర్ 2-3 సార్లు ఇచ్చారు, ఆయన మీకు లేరు, మీరు బయటకు వెళ్ళిపోతారు. మీరు ఇవన్నీ మర్చిపోయి అంత డాక్టర్ ఎలా పెడతాం అనుకుంటాండి, అన్నీ మర్చిపోయి ముందు అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడతారని చెప్పి అతను వచ్చి ఆ కాసేపు కన్సల్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళి అడ్వైజ్ అతని పేరు అన్నమాట వచ్చి అతను అసలు ఆశ్చర్యపోయా. ఒక టీచర్ స్టూడెంట్ దాని ఏదైనా పాఠం చెప్పడం కూడా గుర్తుంది. అది తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారి ముందు చెప్పేశాడు, ఈ మాస్టర్ వస్తారు, మీరు మళ్ళీ పెట్టుకోకండి. మళ్ళీ 3 రోజులు ఆయన రాదు అన్నమాట. అండ్ దట్ ఈస్ హౌ ది రిలేషన్ టీచర్ అవి దాన్ని బట్టి మనకి తెలవకుండా మనకి ఎంతోమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకెంతమంది చేశారో వాళ్ళకి తెలవని వాళ్ళకి ఎవరు కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు చాలా చెప్తే కూర్చున్న వాళ్ళకి ముందున్నట్టు సభా వేదిక మీద ఉన్న వాళ్ళకేమో ముందున్నటువంటి మీకు మధ్యలో అలాంటి వాడిని నేను. ఎందుకంటే నేను 69-72లో ఇక్కడే డిగ్రీ చేశాను. అప్పట్లో ఫస్ట్ క్లాస్లో 5 సెకండ్ క్లాస్ ఉండేది క్లాసు. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన కాలేజీలో ఉన్నట్టుగా కృష్ణా జిల్లాలో ఏ కాలేజీలో కూడా ఉండదు. నాకు ఎలా తెలుసు అంటే మేము ఎగ్జాంపుల్ పోయినప్పుడు చూస్తుంటాం కాబట్టి ఆ స్టాండర్డ్ కానీ ఆ ల్యాబ్స్ కానీ ఎన్ని చూసినట్టయితే మన దగ్గర పెంకుటిళ్ళలో చదువుకున్నామని ఫీల్ తప్ప మనకి, కానీ క్వాలిటీ మాత్రం ఎక్కడ దొరికినటువంటి క్వాలిటీ ఇక్కడ ఉంటుంది. అది మనకి ఇక్కడ గురువులు ఇచ్చినటువంటి ముఖ్యంగా చేసినటువంటి. తర్వాత మెయిన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ 75లో వచ్చినప్పుడు డెమాన్స్ట్రేటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ విధంగా డెమాన్స్ట్రేటర్గా ముందు జాయిన్ అయ్యాను నేను. బాటనీలో చాలామంది నాకంటే ముందు ఇద్దరు తొలిచేసింది ఆ డెమాన్స్ట్రేటర్ పోస్టులు. అలాగే జువాలజీలో కెమిస్ట్రీలో కూడా డెమాన్స్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. అప్పుడు తర్వాత 80లో యూజీసీ యూ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ అది డెమాన్స్ట్రేటర్ ప్రమోట్ చేయాలని చెప్పని పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు. తర్వాత ఎంఆర్ఎఫ్ ఇప్పుడు కూడా ఎకనామిక్ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి చాలా రిపీటెడ్గా చెప్పేవాళ్ళు. దాన్ని చాలా వరకు ఉపయోగించుకున్నారు కూడా మన వాళ్ళు. సర్వీస్లో చేరిన తర్వాత క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్న కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఆ వయసులో చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా అబౌవ్ 40-45 మధ్యలో చూసుకోవాలి. ఇంక్లూడింగ్ ఎక్స్పెక్టేషన్ గారి దగ్గర నుంచి, జువీజీ గారి దగ్గర నుంచి, రావు గారి దగ్గర నుంచి, మోహన్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఉపయోగించుకున్న వాళ్ళే. ఆ విధంగా క్వాలిటీ బాగుంది, క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందన్నమాట. అప్పుడు నేను చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ మాడిఫైడ్ రెగ్యులేషన్స్ అని ఉండేవి. లాంగ్వేజెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. 18 టెక్స్ట్ బుక్స్ ఉండేవి. మీకు తెలిసినప్పుడు షేక్స్పియర్ డ్రామాలు, జూలియస్ సీజర్, పంతున్నట్టు ఇట్లాంటివన్నీ కూడా లాంగ్వేజెస్ ఇన్ని ఉండేవి. 9 టెక్స్టులు, అట్లాగే ప్రూజ్ పోయిటరీలు, తెలుగులో ఇన్ని. ఇది పాస్ అవడం అంటే అసలు ఆ రోజుల్లో పాస్ అవడం అంటేనే గొప్పగా ఉండేది. పాస్ అయితే మినిమం 105 మార్కులు, అంటే
ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామినేషన్స్ ఉండేవి కావు, సెకండ్ ఇయర్ ఎండింగ్లోనే ఎగ్జామినేషన్స్ ఉండేవి. కాబట్టి ఆ సెకండ్ ఇయర్ ఎండింగ్లో 105 నుంచి పాస్ అయ్యాడంటే క్వార్టర్లో పాస్ అయినట్టు. దాన్ని పాస్ అవ్వడానికి మేము అతి కష్టపడి 111 మార్కులు తెచ్చుకున్నాను అప్పట్లో. తర్వాత సరే డిగ్రీ సెకండ్ క్లాస్ అది అయిపోయింది. తర్వాత ఏంటంటే మిమ్మల్ని అర్ధ శతాబ్దం తర్వాత కలిసేటువంటి అదృష్టం కలిగింది అని చూడటానికి వద్దామని చెప్పేసి తాపత్రపడి వచ్చాము. అది ఒకటి అదృష్టం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటంటే ఒక కొటేషన్ ఉంది. అది ఏంటంటే మామూలుగా విద్య నేర్చుకున్న తర్వాత శిష్యుడు గురువును మర్చిపోకపోడు, అట్లాగే బిడ్డైన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోకూడదు, అట్లాగే ఉద్యోగం వచ్చిన తర్వాత స్నేహితులను మర్చిపోకూడదు అనేటువంటి సామెత ఒకటి ఉంది. ఆయన చెప్పినటువంటి కొటేషన్ ఒకటి ఉన్నది. దాని ప్రకారం మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇట్లా పిలిచి మమ్మల్ని ఇట్లా సన్మానించడం కూడా మా అదృష్టంగానే భావిస్తున్నాము. కాబట్టి విద్య వినయం ఇస్తుంది తప్ప సమాజంలో తల్లిదండ్రులు గురువు దైవం అనేటువంటిది ఉన్నది. తల్లిదండ్రులు ఇంట్లో కనిపోషించేవాళ్ళు, గురువు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, సమాజంలో మిమ్మల్ని ప్రవేశపెట్టేవాళ్ళు. అందులో మనం నేర్చుకుంది వినయం లేకపోతే సంస్కారం. ఇవన్నీ కూడా మన సమాజంలో మనం ఎట్లా పోవాలి అనేది అంతా కూడా డైరెక్ట్ చేసేటువంటి గురువులు. కాబట్టి గురువుని మర్చిపోకుండా ఉండటం అనేది మీరు చేసిన దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే నెక్స్ట్ మన ఆయుష్ ఎట్లా ఉంటుందో తెలియదు. మీరు కొంతమంది అదే అనుకున్నాను నేను, నాలుగు కొంతమంది పోయారు, మీరు కొంతమంది పోయారు అంటే ఆ బ్యాచ్లో వాళ్ళు. కాబట్టి మన ఆయుష్ ఎట్లా ఉంటుంది అనేది ఇంతకాలం తర్వాత మనకు అనుభవం ఏంటంటే మనం నిమిత్త మాత్రంలో మాత్రమే తురుబొమ్మలు లాంటి వాళ్ళు మాత్రమే మన ఆయుష్ ఎట్లా ఉంటుందో మనకు రేపు అనేది తరం. ఇప్పుడు వచ్చినప్పుడు ఎంపీ గారు అంటున్నారు, ఇంకా 3-4 ఏళ్ళు పర్వాలేదు అన్నారు. చాలా ధైర్యంగా చెప్పారండి ఆ మాట. నాకు రేపు అనేది నమ్మకం లేదు అని చెప్పేసి నేను అంటానమాట. కాబట్టి ఈ విధంగా పిలిచి మీరు అందరినీ సన్మానించడం చాలా సంతోషం. సరే సెలవు. 74 నుండి 77 వరకు ఉన్న పూర్వ విద్యార్థులు మమ్మల్ని ఇంత గుర్తుపెట్టుకొని అభినందించి పిలిచి సన్మానం చేసినందుకు చాలా సంతోషము. ముఖ్యంగా ఎక్కువగా కష్టపడి కన్నవల్లి రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు. చాలా థ్యాంక్స్. అంతా నమస్తే. Purpose and object of this get together is mainly to felicitate our lecturers. So now I request Mr. Rambabu to come on the dais and facilitate Mr. I. Krishna Kumar.
request Mr. Suresh to participate. Rawaji garu. I request our classmate Rajalakshmi and DGK. సార్ కొంచెం బ్యాక్ ఉండండి సార్. ఒకసారి చూడండి సార్. ఇవ్వండి సార్. ఇచ్చేసేయండి, మీరు కూడా ఇచ్చేయండి. బట్టల మీద పెట్టేయండి, ఆ బట్టల మీద. ఓకే సార్. ఓకే. Swaroop also.
ఓకే సార్. Thank you very much, Rajesh Sir, for sparing your valuable time and honoring our request to come over here. Thank you very much. Now the time is 1 o'clock, it is almost lunch time. Before we join in the lunch, I request all the I request all the students also to join in the group photo. Before that, I request Mr. our friend Mr. Halapati Suresh is now the chairman of the AP Press Academy. He is the cabinet rank. He is holding, we are very proud of him because he is our classmate and he has gone to such a height and so he has occupied the position in the state of Andhra Pradesh. Now I request Mr. Suresh to give a vote of thanks. ముందుగా ఈ కార్యక్రమానికి ఈ ఆత్మీయ కలయిక కోసం నాంది పలికిన మా మిత్రుడు రాంబాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు. తోడుగా నిలిచి దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేసిన టీజీకే ప్రసాద్కి కృతజ్ఞతలు. ఒక గ్రూప్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో 74-77 సభ్యులందరినీ చేర్చి బ్యాచ్ సభ్యులందరినీ చేర్చి మొదలుపెట్టిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత పూర్ణచంద్రరావు, రాజా, చంద్రశేఖర్, రాజేష్ గారు అందరూ తలా ఒక చెయ్యి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కలయికి ఒక పవిత్రత, ఒక సాలిడిటీ తీసుకొచ్చింది. ఏమిటి అంటే మా గురువులు ఇక్కడికి రావడం, వారు వచ్చి ఇంత టైం స్పేర్ చేసి ఇక్కడ కూర్చొని ఓపికగా మా అందరి మాటలు విని వారి మాటలు చెప్పి హితవాక్యాలు పలికి మా జీవితాలని ఈరోజు ఇక్కడ టు దట్ ఎక్స్టెంట్ సుసంపన్నం చేసిన మా అధ్యాపక బృందానికి, గురువులకు వందనాలు. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ హాల్ ఇచ్చి ఇతరత్ర ఇన్ఫ్రా ప్రొవైడ్ చేసిన ధర్మాపారావు కళాశాల యాజమాన్యానికి, ధర్మాపారావు కళాశాలలో పనిచేస్తున్న మిత్ర బృందానికి, వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. నాట్ బట్ ది లీస్ట్ మంగళతూర్య రావాలతో ఈ కార్యక్రమాన్ని పండించిన మిత్రులకు కూడా వందనాలు. ఈ కార్యక్రమం ఇప్పటికీ ముగిసింది. భోజనం చేద్దాం. థ్యాంక్ యూ. మిత్రులారా అంటున్నాను. ఈ సందర్భంగా ఈ సహాధ్యాయ అబ్దుల్ రహీం ఆయన కవిత రాశారు. ఆయన చదవడం భయంటే నాకు అప్పు చెప్పాడు. గురువు ఏదైనా చేయాలి కదా మరి. అప్పటి మన కాలేజీ స్నేహబంధాన్ని స్నేహం ఉంది కదా, అన్ని స్నేహితులను తలుచుకుంటూ గడిపానున్నాడు జీవితాన్ని సంతోషంగానే. అప్పటి మన కాలేజీ స్నేహబంధాన్నే తలుచుకుంటూ గడిపాము ఈనాడు జీవితాన్ని సంతోషంగానే. 5 దశాబ్దాల క్రింద వీటిన మనం నేటి మన ఈ కలిగి గుర్తుండే ఒక నిజం.
5 శతాబ్దాల క్రితం వీడిన మనం నేటి మన ఈ గదికి గుర్తుండే ఒక నిజం. అబ్దుల్ రహీం కవితది. అయితే నేను చదివేది సంతోషం. నువ్వు కూడా తీసే స్టాండ్ కావాలి. ఓకే సార్, ఒక్కసారి చూడండి సార్, అందరూ ఇక్కడ తిరగండి సార్. సార్ వెనక తిరగొద్దు ఒక్కసారి సార్, గురుగారు. అలాగే సార్. సార్ సార్ చూడాలి సార్ ఒక్కసారి, గురుగారు. ఏమండి ఇటు చూడండి సార్. గురుగారు ఏమండి చూడండి. ఒకసారి ఒకసారి ఇప్పుడు పెట్టండి. మార్చి పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలేజీలో 77 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉన్నటువంటి గురువులందరినీ సత్కరించుకొని మనం ఎక్కడెక్కడో పుట్టామో ఎక్కడెక్కడో పెరిగాం, ఈ చదువులమ్మ ఒడిలో ఇక్కడ మనం కలుసుకున్నాం. అట్లాగే 3 సంవత్సరాలు మనందరం కలిసిమెలిసి చదువుకున్నాం, మనసు విప్పి మనం మాట్లాడుకున్నాం, ఆటలాడుకున్నాం, పోట్లాడుకున్నాం. కానీ మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మనందరం ఆత్మీయ సమ్మేళనం కలవడానికి కారణమైనటువంటి ముఖ్య కారణుడైనటువంటి గంగవల్లి రాంబాబుని ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే అనుసంధానకర్త అయినటువంటి టీజీకేని కూడా అభినందిస్తున్నాం. మరి అధ్యాపకుల కోరిక మేరకు మనం కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అనేది బ్రీఫ్గా చెప్పమన్నారు. కాబట్టి మన ఎదుగుదలని కూడా వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి మరి ఫస్ట్గా నాకు అవకాశం ఇచ్చారు. నేను మాట్లాడేది ఏదైనా ఉంటే సినిమాటిక్గా ఉండొచ్చేమో, దయచేసి ఆటోమేటిక్గా వచ్చే పదాలే కానీ కావాలని మాట్లాడేది కాదు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మరి చెప్పక తప్పట్లేదు. మరి ఏం చేసావంటే చెప్పాలి. కాబట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, అందాల చందమామ నా మేనమామ శోభన్ బాబు గారు నన్ను మెడ్రాస్ డిగ్రీ అయిపోయినప్పుడే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడే 8 సంవత్సరాలు ఆయనతో పాటు ఆ సినిమా ఫీల్డ్లో ఉండటం జరిగింది. తర్వాత అనుకోని పరిస్థితిలో మా నాన్నగారు పోవటం వల్ల మళ్ళీ అగైన్ తలదోరపల్లి రావడం జరిగింది. మరి నేను ఏదో సైలెంట్ పార్ట్నర్గా వ్యాపారాలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు అయితే ఏం చేయలేదు. నేను ప్రస్తుతం మెడ్రాస్లో ఉండి అక్కడి నుంచి వచ్చి తలదోరపల్లిలో ఉన్న తర్వాత నాకు ఒక కొడుకండి, వాడి పేరు రాఘవ. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు. అట్లాగే నేను ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ దగ్గర ఉన్నటువంటి గుట్టుపల్లిలో ఉంటున్నాను. మరి మిత్రుల్ని ఇవాళ 2-3 ఫంక్షన్లు ఉన్నప్పటికీ ఇటువంటి గుప్పెడంత గుండెలో ఉన్నటువంటి భావాల్ని చెప్పుకోవడానికి నా సోదర సమానులైనటువంటి సోదరుల్ని, అట్లాగే సోదరి సమానులైనటువంటి సోదరుని కలిసేటటువంటి అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి రాంబాబుకి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సిబిజెడ్ బ్యాచ్. నా పేరు సీతారామారావు, ఎస్ఎస్ రామారావు అని పిలుస్తారు.
న్యూస్ వర్క్ మాకు చాలా అనుబంధం ఉంది. రాజలక్ష్మి, టీజేకే ప్రసాద్ వీడు మా లేబర్స్. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గంగవేలి రాంబాబుతో ఇంకో రకమైన అనుభవం కూడా ఉంది. ఇతను నా డిగ్రీ క్లాస్మేటే కాకుండా నేను లా చదవటానికి యూనివర్సిటీకి వెళ్తే అతను 1 year సీనియర్, నేను అతని రూమ్లో ఉన్నాను. నాకు సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్లో 79లో ఉద్యోగం వచ్చింది, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. 2017లో రిటైర్ అయ్యాను. గ్రూప్ 1 ఆఫీసర్గా 10 years రిటైర్ అయ్యాను. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. ఈ రకంగా ఇప్పటి ఇట్లా ఉండడానికి కారణం నా యొక్క గురువుల ఆశీర్వాదం అని మనసా వాచా నమ్ముతున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాంబాబుకి, కోఆర్డినేట్ చేసిన టీజీకే ప్రసాద్కి నా ధన్యవాదాలు చెబుతూ సెలవు. సన్మానాలు అందుకున్నాను. కానీ ఈరోజు జరిగిన ఈ సన్మానం ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసింది ఇది ఒకటే. అందుకని ఈరోజు నిజంగా నా జీవితం ధన్యమైనదే అనిపించింది. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ నా అభివందనాలు. ఈ సమావేశం 1974-77 వరకు చదివిన సిబిజెడ్ బిఎస్సి విద్యార్థుల సమావేశానికి ఇచ్చేసి ఆశీర్లైన గురువర్యులందరికీ, ఇచ్చేసిన మిత్రులందరికీ, అదేవిధంగా దీన్ని సూత్రధారి రాంబాబు గారికి, పాత్రధారి టీజీకేకి, మిగతా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు జార్జ్ రాజు. నేను బిఎస్సీ అయిపోయిన తర్వాత బీఈడీకి వెళ్ళాను. బీఈడీ అయిన తర్వాత పీజీ చేశాను. నేను సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్మెంట్ అయ్యి సముద్రం మండల ప్రజా పరిషత్తులు కాదు, సముద్రంలో ఈవో ఎడ్యుకేషన్ పోస్ట్ ఒకటి ఉండేది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎడ్యుకేషన్. దాన్ని సెలెక్ట్ అయ్యి సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయ్యి తర్వాత ఎంఈఓగా పనిచేసి సుదీర్ఘకాలం చేశాను. తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డివిజనల్ ఆఫీసర్గా పనిచేసి జస్ట్ మిస్ డిఈఓగా జిల్లా ఆఫీసర్ అయ్యామండి. జస్ట్ మిస్ పోయింది కాబట్టి డివిజనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు 3 సంతానం, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 3 సాఫ్ట్వేరే. పెద్దబాబు, పెద్దబాళ్ళు హైదరాబాద్లో చేస్తున్నారు. చిన్నబాబు నేవల్ ఇంజనీర్గా కల్కటాలో చేస్తున్నాడు. పాప, అల్లుడు వాళ్ళిద్దరు కూడా వైజాగ్లో చేస్తున్నారు. మా వియంకుడు ఏంటంటే మనం ఎడ్యుకేషన్తో సంబంధం ఉంది. మా వియంకుడు గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చేసి రిటైర్డ్ అయ్యారు విజయవాడ. ప్రభాకర్ రావు గారిని సరార్ కాలేజీలో లెక్చరర్ చేశారు. ఎన్టీ రామారావు గారు పామర్లో కాలేజీ పెట్టారు. ఎన్టీ రామారావు సీఎం గారు అయిన తర్వాత అన్ని నియోజకవర్గంలో కాలేజీలోనే అక్కడ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ చేసి రిటైర్డ్ అయ్యారు. మా వేపరాలు కూడా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చేసి ఆమె రిటైర్డ్ అయ్యారు. దే సెటిల్ అట్ విజయవాడ. నేను రిటైర్డ్ అయిపోయాను. నేను కూడా రిటైర్డ్ అయ్యి 8 ఏళ్ళు అవుతుంది సార్. నా భార్య హై స్కూల్ టీచర్. కరోనా ఎఫెక్ట్తో షీ పాస్డ్ అయ్యి. ఇది మా కుటుంబ ఇది. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. మరి ఈ మా ఉన్నతికి మా గురువులందరూ కారణం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సురేష్ కుమార్. నేను జర్నలిస్ట్ని. నా చదువు అయిపోయిన తర్వాత నేను జర్నలిజంలోకి వెళ్ళాను. ఆంధ్రప్రభలో 20 ఏళ్ల పాటు పనిచేశాను. టీవీ నేను ఎడిటర్గా చేశాను, ఏబిఎన్ ఎడిటర్గా చేశాను, 99 టీవీ ఎడిటర్గా చేశాను. ఆ తర్వాత న్యూస్ పోర్టల్స్ కూడా ఎడిటర్గా పనిచేశాను, 2 న్యూస్ పోర్టల్స్కి.
స్ట్రైప్స్ న్యూస్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్గా చేశాను. నేను 2 పుస్తకాలు ఉన్నాయి నా క్రెడిట్కి. ఒకటి పొలిటికల్ కామెంటరీ, 2 కూడా. ఒకటి కోర్టులు, రాజ్యం, మతం, హక్కులు, ఒకటి విధ్వంసం. నేను ఆంధ్ర రాజధాని అమరావతి మీద ఒక డాక్యుమెంటరీ ఒకటి తీశాను, గంట సేపు డాక్యుమెంటరీ, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ప్రస్తుతం నేను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నాను. థ్యాంక్ యూ. భోజనం టైం కూడా దగ్గర పడింది కాబట్టి వచ్చే మిత్రులందరూ బ్రీఫ్ ఇంట్రడక్షన్, జస్ట్ బ్రీఫ్గా చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇదిగా మా గురువుగారు అందరికీ శాస్త్రాన్ని ఆసక్తితోనే నేను డిగ్రీ అయిన తర్వాత బిఎల్ఐఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఆ చదువుతున్న టైంలోనే ఏపీపీఎస్సీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడే సింగిల్ బాడీ, అది నో ట్రాన్స్ఫర్స్, రిటైర్ అయింది అదే ఆఫీస్లో యాజ్ సెక్షన్ ఆఫీసర్. నాకు 2 పిల్లలు, 2 వెల్ సెటిల్.